సంగతిని తెలియచేయమని ప్రభు యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించింది. నిన్నటి దినాన మా వాడికి ఒక బైబిల్ ఇచ్చి ఒక వాక్యం చదవమని చెప్పాను. కీర్తనల గ్రంథం చదువుతూ ఉన్నాడు, చదవటానికి అది తీస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం తీస్తూ అది చేసిన పని ఏమిటాయంటే, చేతిని ఇలాగ తడుముకొని ఇలాగ పేజీలు తిప్పుతూ ఉన్నాడు. నేను వెంటనే అలా చేయకూడదు అని వాడికి చెప్పాను. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, మీలో చాలామంది కూడా అలాగే తీస్తూ ఉన్నారు. అందుకని ఒకవేళ తెలియక చేస్తూ ఉండొచ్చు, ఈరోజున ప్రభు దాన్ని తెలియచేయమని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం పరిశుద్ధమైనది. దాన్ని మనం ఎలా పడితే అలాగ వాడుకోవటానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధంగానే మనం చూడాలి. అందుకని మనము ఏదైనా రిఫరెన్స్ చెప్పినప్పుడు డబ్బులు నోట్లు లెక్కబెట్టినట్టుగా లెక్కబెట్టినట్టుగా అలాగ పేజీలు ఎప్పటికి తిప్పకండి. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంటుంది. తీకండి, నేను చెప్తాను అక్కడ ఉన్న వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. దేవుడే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రతిసారి ఎలా పెట్టి ఇలా తీసినప్పుడల్లా దేవుని ముఖం మీద మనం ఉమ్ము రాస్తూ ఉన్నట్లే కనుక అలాగే ఎప్పుడు మనం చేయకూడదు. ఇది పరిశుద్ధమైన గ్రంథం కనుక బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధంగానే ఉంచుకోవాలి. ఒకవేళ తెలియక మనం చేసి ఉండొచ్చు, ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రభు. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. బైబిల్ గ్రంథానికి ఒక సపరేట్ ప్లేస్ నియమించుకోండి. చూడండి, లోక సంబంధమైనటువంటి చూసేటువంటి టీవీలు ఏమో గోడకి పైనాడో ఉంటున్నాయి. మన బ్రతుకును మార్చే వాక్యం మాత్రం ఎక్కడో కింద ఉంటుంది. అది కరెక్ట్ పద్ధతి మనకు కాదు అసలు. కనుక వాక్యాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలంటే నెత్తిని పెట్టుకోవాలి. ఒక ఊరి నుంచి చుట్టాలు వచ్చారనుకోండి, వారికి ఏం చేస్తాం? చక్కగా మర్యాదలు చేస్తాం, మంచాలు వేస్తాం, కుర్చీలు వేస్తాం, వారికి చక్కని మర్యాదలు చేస్తూ ఉంటాం. కానీ ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పరలోకం నుండి వచ్చిన వాక్యం ఇది. కనుక ఈ వాక్యాన్ని ఇంకా మనం మర్యాదగా చూపాలి, ఇంకా విలువ ఇవ్వాలి మనం. కనుక ఈ వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం ఎక్కడ పడితే అక్కడ పడేయటానికి వీల్లేదు. ఈరోజున చాలామంది బైబిల్ దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. మన బ్రతుకుల్లో ఉన్న దుమ్ము వదిలించడానికే మనకు ప్రభు ఈ వాక్యం ఇచ్చాడు. కానీ ఈరోజున ఈ వాక్యం ఏమైపోయింది? ఎక్కడ పడితే అక్కడుండి దుమ్ము కొట్టుకుంటూ ఉంది. కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అలాంటి స్థలాల్లో బైబిల్ కనుక ఉంటే ఈరోజునే వాటిని తీసేయండి. వాటి కొరకు ఒక స్థానాన్ని నియమించండి. అవి పెట్టిన చోట ఏవి కూడా పెట్టకండి. చాలామంది చూస్తూ ఉంటాం, బైబిల్ని ఒక చోట పెడతారు, బైబిల్ మీద ప్లేట్లు పెడతారు, గ్లాసులు పెడతారు, తలదూకుని దువ్వెనలాడే పెడతారు, రకరకాలవన్నీ కూడా బైబిల్ మీద పెడతారు. కనుక అలాంటి పనులు ఎప్పటికీ చేయకండి. దాన్ని చూడండి, బైబిల్ గ్రంథం మూసి ఉన్నా కూడా దాని మీద రాసి ఉంటుంది పరిశుద్ధ గ్రంథం అని. చూసినప్పుడు కూడా మరిచిపోయి కూడా దాని మీద ఏమీ పెట్టకండి అసలు. కనుక ఈ మాటని ప్రభు నిన్న నా మనసులోనికి ఇచ్చాడు. కనుక తెలియదు కాబట్టి తెలుసుకోవటంలో తప్పేమీ లేదు. అలాగే మనము బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చూసి